హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సాహితీస్ క్రానికల్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ పిల్లలకి హాలిడే ఇచ్చారు కదా, అందుకని చెప్పి శిల్పారామం అనేది వెళ్తున్నాము. మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారా హాలిడేస్ని? అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, మనం శిల్పారామంలో కలుద్దాం. బాయ్. ఎంట్రన్స్లో అయితే పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం అయితే ఉందండి. చూడడానికి చాలా అందంగా ఉంది. అలాగే మొత్తం అంతా షాపింగ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ అయింది షాపింగ్ అనేది. ఇక్కడ కొంతమంది లేడీస్ అయితే కూర్చొని మెహందీస్ కూడా పెడుతున్నారండి. మెహందీ తొందరగా కూడా పెట్టేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా కుర్తీస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. శారీస్, ఇంకా నైటీస్, మొత్తం ఆల్మోస్ట్ లేడీస్ కావాల్సిన స్టఫ్ అంతా అయితే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఈ లైన్ అంతా హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారండి చాలా. ఇంకా ఇక్కడ వుడ్తో కొన్ని ఐటమ్స్ అయితే చేసి అమ్ముతున్నారు. టీపాయిలు కానీ, లేదు ఫ్లవర్ వాజెస్గా కానీ, ఇంకా టైం పీసెస్, సైకిల్స్ లాంటివి అన్నీ కూడా ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా అందంగా ఉందండి. మనం ఇలాంటి ఐటమ్స్ తీసుకుని పెడితే ఇల్లు ఇంకా అందంగా ఇక్కడైతే వుడ్తో చేసిన లైట్లు కూడా అమ్ముతున్నారండి. ఆ వుడ్ మొత్తం చుట్టూరి ఉండి మధ్యలో లైట్ అయితే సూపర్గా ఉంది చూడడానికి అయితే మనకి చాలా అందంగా. ఇంకా అలా షాపింగ్ అనేది మొత్తం చూసుకుని నడుస్తూ ఉండవేనండి. చాలా బాగుంది షాపింగ్ కూడా అటు ఇటు. అలాగే ఇక్కడ ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది కూడా జరుగుతుంది, అది భరతనాట్యం లాంటిది. మీలో ఎంతమందికి ఎండ్ ట్విస్ట్ వరకు చూడండి వ్లాగ్ అనేది, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మీలో ఎంతమందికి ఇలా జరిగిందో నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ భరతనాట్యం అయితే జరుగుతుంది. కొంచెం అలా షూట్ చేసాం అంతేను లాంగ్ నుంచే. కానీ పిల్లలు చాలా కొంచెం ముందుకు నడుచుకొచ్చాక ఈ పింగాణి బొమ్మలండి ఎంత అంటే చాలా అందంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ రాధాకృష్ణుడు, ఇంకా ఈ కృష్ణుడి బొమ్మ, ఇంకా వినాయకుడి బొమ్మ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి బొమ్మలు అయితే ఇంట్లో పెట్టుకుంటే ఇంటి లుక్ అనేది మారిపోతుందండి. చాలా అంటే చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది అసలు. ఈ దీపాలు కానీ మొత్తం అంతా కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు. ఈ వినాయకుడి బొమ్మ అయితే తెగ నచ్చేసిందండి, చాలా బాగుంది. దీపావళి అలాగా అయినప్పుడు వాటికి డిజైన్ ఇంకా మనం డెకరేషన్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా. ఈ బుద్ధుడి బొమ్మ కూడా చాలా బాగున్నదండి, బుద్ధుడి బొమ్మ అయితేను. ఇంక ఇలాంటివన్నీ మనం డెకరేటివ్ ఐటమ్స్ కింద పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇల్లు అనేది. నాకు కూడా బాగా నచ్చాయి ఇవన్నీ కూడాను. మీలో ఎంతమంది కొన్నారో చెప్పండి ఇలాంటివి. ఈ పింగాణి బొమ్మలు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి. అలాగే నాలాగా ఎంతమంది శిల్పారామాన్ని 20 ఇయర్స్ తర్వాత చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను 20 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూడడం శిల్పారామం అనేది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాం, మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ మీద రావడం వల్ల ఇప్పుడైతే రాగలిసాను చూడడానికైతే. ఇక్కడ కలెక్షను కానీ ఏదైనా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. అసలు మతిపోతున్నాయి ఇవి చూస్తుంటేనే కొనేసుకోవాలన్నంత దీంట్లోకి వెళ్తాం మనం. కానీ మనం కొన్నా సరే ఇంట్లో పెట్టుకునే ప్లేస్ కానీ అది కానీ జాగ్రత్తగా చూసుకుని పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి అటు ఇటు మారిస్తే పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి ఈ బాతు చూడండి, అబ్బా ఎంత ముద్దుగా ఉందో. ఏనుగులు కానీ, ఇంకా తులసికోట మోడల్ కానీ, ఇంకా పచ్చళ్ళు అవన్నీ వేసుకునే జార్స్ అవి కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇంకా టీ కప్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే. ఇంక ఈ పక్కనైతే ఈ అమ్మవారి ఫేస్ అనేదండి చాలా బాగున్నారు. ఒక్కసారిగా చూడగానే భయం అనేది వేస్తుంది మనకి అంత. ఇంక ఇలా వచ్చిన తర్వాత పక్కనైతే వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయండి. వాటర్ ఫాల్స్ లైటింగ్లో చూస్తే ఇంకా అదిరిపోతుందంట వ్యూ అనేది. చూడండి, కేరళ చూసిన ఫీలింగ్గా వచ్చింది మనకైతే. దానిపైన ఒక గుర్రం స్టాచ్యూ కూడా ఉంది మనకి. వాటర్ అయితే చాలా బాగా ఫ్లో అవుతున్నాయండి. పిక్స్కి అయితే అదిరిపోతుంది అసలు ఈ ప్లేస్ అనేది. కేరళలో ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్ అయితే వచ్చిందండి మనకి చూడగానే. అలాగే ఇక్కడ నుంచి కొంచెం నడుచుకుని వెళ్తే దాని మీద ఒక బ్రిడ్జ్ లాంటిది కూడా ఉంది. ఇక్కడ నుంచి అయితే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడైతే ఒక కొలంలాగా ఏదో ఉందండి. అందులో అయితే తామర పువ్వుల్లాగా ఉన్నాయి. చూసారా, మా వాళ్ళైతే నన్ను వదిలేసి పరిగెత్తేస్తున్నారు. వీడియోలు తీసుకుంటే ఇదే బాధ అండి. మా ఆయనేమో మా పిల్లాడిని పట్టుకుని పరిగెడుతుంటే, మా అమ్మ ఏమో మా పిల్లని పట్టుకుని పరిగెడుతున్నది. నేనేమో కెమెరా పట్టుకుని పరిగెడుతున్నాను వీళ్ళిద్దరు వెనకాతల వీడియో షూట్ కోసం అనేసి.
చూసారు కదా ఇలాగుంటుంది బయటికి వెళ్తే. ఇంకా ఇలా నడుచుకుని వెళ్తే ఇక్కడైతే కొన్ని వాటర్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇక్కడైతే కొన్ని ఫిషెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి అవి. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఉందండి, చూడడానికి లైటింగ్లో అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. మొత్తం లైటింగ్ వచ్చి, అలాగే ఇక్కడ కృష్ణుడి కుండలు లాంటివి అయితే ఉన్నాయి. వీటిని ఫోటోషూట్లు కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి మనకి ఇలాంటి చోట. ఇంక ఇక్కడ ఇలాగ పిల్లలు ఆడుకునే పార్క్ కూడా ఉందండి. ఇక్కడైతే మా వాళ్ళిద్దరు ఇక్కడ దూరారు. ఇంక ఇక్కడి నుంచి అండి ట్విస్ట్ అనేది మొదలైంది. ఫుల్ వర్షం తడిసిపోయి మొత్తం అసలు శిల్పారామం మొత్తం షూట్ చేయడానికి అవ్వలేదు నాకు. అదేనండి ఈ వీడియోకి ఎండింగ్ ట్విస్ట్ ఇదేనండి. ఎందుకంటే వీళ్ళు ఇలా ఆడుకుంటుండగా అప్పుడే లైటింగ్ అనేది మొదలైంది మనకి స్టార్ట్ అవ్వడం. సరే ఒక 2-3 పిక్స్ తీసుకున్న తర్వాత ఫుల్ వానండి బాబు, చాలా అంటే చాలా పెద్ద వర్షం అనేది పడింది. మేము ఇది ఆగస్ట్ 15th రోజు వెళ్ళాం, కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వ్లాగ్ అనేది. మిగతాది చూడండి, లైటింగ్ ఉంటే అదిరిపోయేది అసలు, మొత్తం తీసుంటే వ్లాగు. వెళ్ళక 20 years తర్వాత వెళ్తే ఇలాగే ఉంటుంది, అందుకనే ముందుగా వెళ్ళాలి దేనికైనాను. ఓకే అండి, నాలాగే మీలో ఎంతమందికి ఇలా జరుగుంటుంది ఈ వర్షం వల్ల, ఎక్కడికైనా ప్లాన్స్ అనేవి ఆగిపోయి ఉన్నాయా? అలా అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. బాయ్.